గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? అంటే ఎక్కడెక్కడ మన యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి? రైట్ అండి. సో, మీరు యూట్యూబ్‌కి వెళ్ళినప్పుడు యాడ్ కనిపిస్తుందా అండి? స్కిప్, నాన్ స్కిప్ అని. యెస్. చూసారా ఎంతసేపు ఉంటదా స్కిప్ యాడ్? యాహ్! ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ యూ కెన్ స్కిప్ ఇట్? 30 సెకండ్స్. ఫర్ 30 సెకండ్స్ కొన్ని 5 సెకండ్స్ కూడా ఉంటాయి. అవును. ఓకే. స్కిప్పబుల్ యాడ్స్ అంటారు. కొన్ని నాన్ స్కిప్పబుల్ కూడా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ఇంకొన్నైతే 2 మినిట్స్ కూడా ఉంటాయి. కంటిన్యూస్‌గా 2 యాడ్స్ కూడా వస్తాయి అవును. కొన్నిసార్లు. అది గూగుల్ యాడే అండి. ఓకే. తర్వాత మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు కూడా కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ ఆల్సో గూగుల్ యాడ్ అన్నమాట. యాప్‌లలో కూడా యాడ్స్ వస్తాయి. దట్ ఈస్ ఆల్సో గూగుల్ యాడ్. లేదంటే మీరు ఒక ప్రోడక్ట్ యూ వాంట్ బై ల్యాప్టాప్, టైప్ ల్యాప్టాప్, వరుసగా కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. ప్రోడక్ట్ నేము, అవును. ఇమేజ్, ప్రైస్తో కూడా. అది కూడా గూగుల్ యాడ్. దాన్ని షాపింగ్ యాడ్స్ అంటారు. ఈ విధంగా గూగుల్‌లో దాదాపు 5 to 6 ఫార్మాట్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు ఈ కోర్సులో అన్నమాట. ఓకే. సర్చ్ నెట్వర్క్ ఫస్ట్ గూగుల్లో సర్చ్ చేసినప్పుడు యాడ్ కనిపిస్తుంది కదా, దాన్ని సర్చ్ నెట్వర్క్ అంటారు అన్నమాట. మోస్ట్ డిమాండబుల్ ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేశారు అంటే యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ద కోర్స్. అలాంటప్పుడు నా వెబ్సైట్ నేను ఆప్టిమైజ్ చేసి టాప్లో పెట్టాను అనుకో, ఐ విల్ గెట్ మోర్ బిజినెస్. నెక్స్ట్ యూట్యూబ్లో మీరు ఏదో మేకప్ సంబంధించిన వీడియో చూస్తున్నారు, సడన్గా యాడ్ వచ్చింది. యూ నాట్ ఇంట్రెస్టెడ్, యూ విల్ స్కిప్ ఇట్ సమ్ టైమ్స్. బట్ మళ్ళీ మళ్ళీ వచ్చింది అనుకో, యూ విల్ సీ వాట్ ఈస్ దిస్ అంటే ఇక్కడ బ్రాండింగ్ అవుతుంది. బ్రాండింగ్ కోసం అది పనికి వస్తుంది. ఫస్ట్దేమో సర్చ్ కోసం ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ పనిచేస్తుంది. ఈ విధంగా అన్ని నెట్వర్క్స్ ట్రైన్ చేసి ఇక్కడ సర్టిఫికేషన్ ఉందండి. గూగుల్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది మీకు, టోటల్ 5 సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేట్ త్రూ అవుట్ వరల్డ్ వాల్యూడ్. మీరు ఇక్కడ నుంచి రాశారనుకోండి, త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ పోయినా కూడా ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది అనమాట. బట్ దానికి 100కు 80 మార్కులు రావాలి. 79 వచ్చినా ఫెయిలే. ఎవరు దాన్ని సక్సెస్ చేయగలుగుతారంటే ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతారు. యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్ అనమాట. సో గూగుల్ యాడ్స్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ జాబ్స్. ఎస్ఈతో పోల్చుకుంటే గూగుల్ యాడ్స్లో సాలరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత క్లయింట్స్కి ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో మీరు గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే మీ బిజినెస్కి మీరు సేల్స్ ఎక్కువ చేసుకోవచ్చు. గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.